సాధనా రహస్యము వ్రాసినది పరమహంస పరివ్రాజకులు స్వామి అనుభవానంద. అనుభవానంద స్వామి పిన్న వయసులో ఉన్న తన శిష్యురాలు మాతాజీ త్యాగీశానందపురికి ఆధ్యాత్మిక మరియు సాధనా సంబంధమైన విషయాలను తెలియజేయటానికి 1946లో అనేక ఉత్తరాలు రాశారు. ఆ ఉత్తరాలన్నీ సాధనా రహస్యం అనే గ్రంథంగా ప్రచురింపబడ్డాయి. అనుభవానంద స్వామి 1908లో గుంటూరు జిల్లా అమృతలూరులో జన్మించారు. ఈయన ఉన్నత విద్యాభ్యాసం చేసిన మేధావి, బహుముఖ ప్రజ్ఞావంతుడు. రచనలే కాక కవిత్వం, చిత్రకళ, వడ్రంగం, శిల్పం, సంగీతం ఇత్యాది వాటన్నిటిలో ప్రవేశమే కాక ప్రావీణ్యత కూడా ఉన్నది. కళాశాలలో చదివే రోజులలో అనేక బంగారు పతకాలు కూడా సాధించారు. ఈయన సృష్టించిన కళాఖండాలు నేటికి పదిలంగా ఉన్నాయి. ఈయన భారతదేశమంతా పర్యటించిన పరివ్రాజకుడు, సుదీర్ఘకాలం అనేక కఠిన సాధనలు చేసిన సాధకుడు, మంచి వక్త, ఆంగ్ల భాషలో ప్రావీణ్యం కలిగినవాడు. ఈయన రామకృష్ణ పరమహంస చూపిన మార్గంలో సన్యసించి తన జీవితాన్ని కొనసాగించారు. ఈయన ప్రాచీన భారతీయ సాహిత్యాన్ని అంటే వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, దర్శనాలు మొదలైన వాటన్నిటినీ మధించి వాటిని ప్రజలకు సుబోధకం చేస్తూ విస్తృతమైన సాహిత్యాన్ని సృజించాడు. తన సాహిత్యాన్ని అనుభవానంద గ్రంథమాల ద్వారా ప్రజలకు అందించారు. బాపట్ల మరియు భీమునిపట్నంలో ఈయన ఆశ్రమాలను నెలకొల్పారు. ఈయన రచనలలో ప్రధానమైనది భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞానానికి ఎన్సైక్లోపీడియా అనదగిన సర్వసిద్ధాంత సౌరభం అనే గ్రంథం. ఈ గ్రంథాన్ని ఈయన 12 సంపుటాలలో రచించారు. ఇందులో షడ్దర్శనాలను మరియు అద్వైతం, విశిష్టాద్వైతం, వైష్ణవం, శైవం, శాక్తేయం, బౌద్ధం మొదలైన అన్ని సిద్ధాంతాలను విస్తృతంగా చర్చించారు. అయితే ఈ గ్రంథం పండిత స్థాయిలో ఉంటుంది. కానీ మనం ప్రస్తుతం తెలుసుకుంటున్న సాధనా రహస్యం అనే గ్రంథం మాత్రం సామాన్య పాఠకులందరికీ అర్థమయ్యేటట్లుగా ఉంటుంది. తన శిష్యురాలి కోసం రాసిన ఈ ఉత్తరాలలో అనుభవానంద స్వామి చాలా సులువైన వ్యావహారిక భాషను ప్రయోగించారు. ఆవిడ చిన్న వయసులో ఉన్నప్పుడు సాధనా మార్గంలోకి రాకపూర్వం ఆవిడకు ఆధ్యాత్మిక సాధనా సంబంధమైన విషయాలను పరిచయం చేయటానికి ఈ ఉత్తరాలు ఉద్దేశింపబడినవి కనుక వీటిలో ఆయన సులభమైన శైలిని ఉపయోగించారు. ఈ కారణం చేతనే సాధారణ పాఠకలోకంలో ఈ గ్రంథం చాలా ప్రాచుర్యం పొందినది. ఈ గ్రంథంలో అనుభవానంద స్వామి కర్మ, జ్ఞాన, రాజ, భక్తి యోగాలతో పాటు వివేక వైరాగ్యాది సాధనా చతుష్టయాన్ని గురించి పామర్లకు సైతం అర్థమయ్యే విధంగా విపులంగా చర్చించారు. ఈ గ్రంథం అనేక భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్ లాంటి పాశ్చాత్య భాషలలోకి కూడా అనువదింపబడింది. భారతీయ ఆధ్యాత్మిక విషయాలలోని అర్థం కాని సంక్లిష్ట విషయాల జోలికి పోకుండా ఒక సాధారణ వ్యక్తికి కూడా ఆయా విషయాల యొక్క ప్రథమ పరిచయాన్ని తగినట్లుగా ఈ గ్రంథం రాయబడినది కనుక ఇది ప్రతి ఒక్కరూ చదవవలసిన గ్రంథం. ఈ గ్రంథంలో అనుభవానంద స్వామి కర్మ, జ్ఞాన, రాజ, భక్తి యోగాలతో పాటు వివేక వైరాగ్యాది సాధనా చతుష్టయాన్ని గురించి పామర్లకు సైతం అర్థమయ్యే విధంగా విపులంగా చర్చించారు. ఈ గ్రంథం అనేక భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్ లాంటి పాశ్చాత్య భాషలలోకి కూడా అనువదింపబడినది. భారతీయ ఆధ్యాత్మిక విషయాలలోని అర్థం కాని సంక్లిష్ట విషయాల జోలికి పోకుండా ఒక సాధారణ వ్యక్తికి ఆయా విషయాల యొక్క ప్రథమ పరిచయాన్ని తగినట్లుగా ఈ గ్రంథం వ్రాయబడినది కనుక ఇది ప్రతి ఒక్కరూ చదవదగిన గ్రంథము. ఈ గ్రంథంలోని ఒక అంశం సాధన, స్త్రీ అర్హత. మాతాజీ, మీకు మరల వృత్తనం రాయటానికి ఆలస్యమైనందుకు చింతిస్తున్నాను. కారణం ఏమిటో తెలుసా? ఒంగోలు నుండి వ్రాసిన తర్వాత బ్రాహ్మణమానూరు వెళ్ళినాను. అక్కడ ఆ ఊరి వాళ్ళ భక్తి ఉత్సాహాలు నీకు తెలుసుగా. నాకు వ్రాయటానికి అవకాశం లేకపోయింది. ఎప్పుడూ చుట్టూ జనం.
ఎక్కువగా సంకీర్తన. కాబట్టి ఎలా వ్రాసేది? సాధ్యమైనంత వరకు త్వరలో మీ ఉత్తరాల విషయాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంలో నాకెక్కువ విక్షేపాలు కలగని కర్లపాలెం వచ్చినాను. ఇక వెంటనే వ్రాయటానికి యత్నిస్తున్నాను. మొదటి ఉత్తరంలో మొదటి భాగంలో జ్ఞానులనే వారు స్త్రీలోకంలో పూర్వం కానీ ఇప్పుడు కానీ చెప్పుకోదగినంత ఎక్కువగా లేరు అని అన్నాను. ఆ మాట మీద నీకు అధైర్యం కలిగిందా? అలాంటి భయం అవసరమే లేదు. నేను చాలా వరకు స్త్రీజన పక్షపాతిని సుమా. మొదటి నుండి స్త్రీలకొక అపచారం జరిగింది. అది వేదకాలంలో కాదు, ఆ తర్వాత పురాణ యుగంలో జరిగి ఉండవచ్చు. శారీరకంగా స్త్రీలంటే అబలలు, ఆ మాట నిజమే. మానసికంగా మాత్రం కాదని పూర్వం మనం చర్చించిన గార్గి, మైత్రేయి మొదలైన స్త్రీరత్నాల చరిత్రలే సాక్ష్యం. స్త్రీలు కండబలం లేని వాళ్ళు కాబట్టి పురాణ కాలంలో పూర్వము కట్టుబాట్లతో పాటు ఆధ్యాత్మిక కట్టుబాట్లు కూడా స్త్రీలపై పెట్టారు కొందరు పెద్దలు. ఆ పెద్దల అభిప్రాయాలు మంచివే అయి ఉండవచ్చు, కానీ కాలక్రమేణా స్త్రీలకు చాలా అపచారం వాటి వల్ల జరిగింది. దానికి ఎదుర్కొనలేక ఆడవాళ్లు లొంగిపోయారు. అందుచేత వేదాలలో కొన్ని మంత్రాలకే కర్తృత్వం ఉన్న స్త్రీలు, ఇదివరలో చెప్పినట్లు ఉపనిషత్తులకే ఆధారమైన స్త్రీలు, వేదాలను స్త్రీలు చదవరాదు అనే శాసనానికి లొంగిపోయి ఆధ్యాత్మిక విద్యకే దూరమై సర్వం మరచిపోయినారు స్త్రీలు. రాను రాను శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా అబలలం అనే భావం వాళ్లలో ఏర్పడి నాటుకుపోయింది. ఆ కారణాన అన్ని విధాలా కుంగిపోయారు మన ఆడవాళ్లు. కానీ వెంటనే తంత్రశాస్త్రం వాళ్లకు అండగా నిలిచింది. స్త్రీకే మోక్ష అర్హత గాని పురుషునికి కాదు అని ప్రచండ ప్రచారం సాగించాయి తంత్రశాస్త్రాలు. ఈ ప్రపంచాన్నంతా సృజించి పెంచి లయింపజేసేది ఆదిశక్తి సుమా అన్నాయి తంత్రాలు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ పరాశక్తి చేతుల్లో కీలుబొమ్మలు అన్నాయి తంత్రాలు. ప్రపంచం అంతా నిజంగా విచారిస్తే స్త్రీత్వమే అన్నాయి తంత్రాలు. ప్రపంచంలో ఏ గొప్పదనం ఉన్నా ఆదిశక్తి స్వరూపమే కాబట్టి స్త్రీత్వమే అన్నాయి తంత్రాలు. నోరు కదిలిస్తే శబ్దం, ఆ శబ్దం శక్తి స్వరూపం కాబట్టి స్త్రీత్వం అన్నాయి తంత్రాలు. ఇంతెందుకు జీవత్వమే స్త్రీత్వం అన్నాయి తంత్రాలు. ఇదంతా నిజం అన్నాడు శ్రీకృష్ణుడు. అదే నేనన్నాడు గీతలో. ఎల్లప్పుడూ ఆడవాళ్లతోనే ఉండేవాడు, స్త్రీ వలె సున్నితంగా ఉండేవాడు. అంతేకాదు, నిజం ఆలోచిస్తే కృష్ణుడంటే ఎవరనుకున్నావు? అష్టప్రకృతులు భార్యలుగా కలిగి 16,000 చెలికత్తలుగా కలిగి 16,000 కళలను చెలికత్తలుగా కలిగి దగ్గరున్నట్లుగా ఉన్నా అతి దూరంగా ఉన్నానని చెప్పుకోవడానికో అన్నట్లు నీలవర్ణం కలిగి మాయకు లొంగక మాయాతీతుడగు నిత్య బాలకుడై ఉన్న ఈ శ్రీకృష్ణుడు ఎవరనుకున్నావు? కృష్ణ అంటే నలుపు, కాళి అంటే కూడా నలుపు. అందుచేత కృష్ణుడంటే సర్వమాయా స్వరూపిణి జగన్మాత కాళికాదేవియే, సందేహం లేదు. గీతా విశ్వరూప ఘట్టం అంతా శ్రీకృష్ణుని ఆదిశక్తి స్వరూపాన్నే తెలుపుతుంది. అందుచేత భాగవత గ్రంథాలంతా స్త్రీల కొరకే, వారి ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకే పోరాడుతుందన్నమాట. స్త్రీలకే ప్లీడర్లాగా వాదించి బోధించి శాస్త్రాలను చెప్పి చివరికి తంత్రశాస్త్ర ప్రబోధకుడైన పరమశివుడు చూచావా సగం స్త్రీ అయి కూర్చున్నాడు. ఇక మన రామకృష్ణుని విషయం నీకు తెలిసిందే కదా. ఆయన కూడా పురుషులకు ఎంత ప్రాధాన్యం ఇచ్చాడో స్త్రీలకు కూడా అంత ప్రాధాన్యం ఇచ్చాడేమో అనిపిస్తుంది నాకు. ఎలా అంటావా? స్త్రీ అయిన కాళికాదేవినే ఆయనకు ఇష్టదైవం. తండ్రి కంటే తల్లిని ఎక్కువగా ప్రేమించాడు. స్త్రీ సన్యాసిని అయిన భైరవియే గురువుగా స్వీకరించాడు.
మన శారదాదేవిని భార్యగా చూడక తన ఇష్టదైవంగా పూజించాడు. ఇట్టి పూజనీయ దృష్టిలో ఆయన పురుషులను చూడలేదని గట్టిగా చెప్పవచ్చును. దీని అంతటి సారాంశం ఏమిటంటావా? స్త్రీలు సహజంగా చూస్తే మానసికంగా ఆధ్యాత్మికంగా కానీ దుర్బలులు కారు. చాలా కాలం నుంచి వచ్చిన అభ్యాసం వల్ల పురుషులు అలా భావించడమే కాక స్త్రీలు కూడా అలా అనుకుంటూ అబలలైపోయారు అంటున్నాను. అర్థమైందా? కానీ స్త్రీలు మరలా పూర్వపుటు ఔన్నత్యాన్ని ఎలా పొందాలంటావా? నేను చెబుతాను. వేదాల్లోనైనా స్త్రీ పురుష రూపమైన ఈ లింగ భేదాన్ని ఎత్తకుండానే అన్నారు కదా. నాయనాత్మ బలహీనేన లభ్య అంటే ఆత్మ బలహీనుని చేత పొందబడేది కాదు అని. బలహీనత్వం అనగా కాయికం అంటే శారీరకం కానే కాదు. అలాగైతే అన్ని వంకర్లు గల అష్టావక్ర మహర్షి ఎలా సిద్ధత్వం పొందుతాడు? కాబట్టి ఆ వాక్యానికి అర్థం ఏమనాలి అంటే, మానసికంగా బలహీనులు అంటే అర్ధ జ్ఞాన శూన్యులకు ఆత్మ సాధ్యం కాదని అర్థం. ఆధ్యాత్మిక బలహీనులంటే పూర్వ సంస్కారం లేని వాళ్లకు సాధ్యం కాదన్నమాట. విద్యాబుద్ధులున్న వాళ్ళకే మంచి సంస్కారాలు ఏర్పడతాయి. మరి ఆత్మ ఎలా లభ్యమవుతుంది అంటే, ఈ ఉపనిషత్తులు ఏమంటున్నాయి? త్యాగేనైకే అని అన్నాయి. అంటే యోగ సూత్రాల్లో శ్రీ పతంజలి మహర్షి కూడా చెప్పినట్లు అభ్యాస వైరాగ్యాభ్యాం అంటే అభ్యాసం చేత వైరాగ్యం చేత ఆ ఆత్మను పొందగలుగుతారు. ఎవరు? దీనిలో ఆడ మగ విచక్షణ ఎక్కడైనా ఉందా? దివిటీలు పెట్టి చూసినా లేరు. కాబట్టి ఈ అభ్యాస వైరాగ్యాలు క్షుణ్ణంగా ఎవరు పొందుతారో వాళ్ళు స్త్రీలైనా సరే పురుషులైనా సరే ఆ ఆత్మను పొంది తీరాలి. ఈ వైరాగ్యం ఎలా పొందాలంటావా? అభ్యాసం చేత, సత్సాంగత్యం చేత. ఈ అభ్యాస వైరాగ్యాల విషయం అవకాశాన్ని బట్టి మరొక పర్యాయం చెప్తాను. అందుకని నా ఉద్దేశం ప్రకారం ఎవరైనా సరే స్త్రీ అయినంత మాత్రాన ఆత్మలాభం దొరకదని అధైర్యం పొందరాదు. ఆత్మానుభూతికి గ్రంథాల్లో చెప్పబడ్డ సర్వలక్షణాలన్నీ పొందటానికై తగిన ఆర్తితో యత్నిస్తే తప్పక పురుషుల వలె స్త్రీలు కూడా పొందుతారని నా నమ్మకం. అలాగే నీవు సైతం ఈ దృష్టితోనే ఈ దైవ మార్గాన్ని నిర్భయంగా నడవవలసిందని నా హృదయపూర్వకమైన సలహా. అంతేకాదు, నీవు చిన్నదానివి కాబట్టి ఇది నేను నీకిచ్చే ఉపదేశం అని కూడా చెప్తాను. ఇక మరలా మన గ్రంథ విషయానికి వద్దామా? మొదట్లో ముక్తిని పొందటానికి 4 మార్గాలు పెద్దలు చెప్పుకొచ్చారని చెప్పాను. ఈ 4 మార్గాలు అనేటప్పటికీ ఒక సందేహం కలుగుతుంది. అది ఏంటంటే, ఈ చెప్పబడ్డ 4 మార్గాలు వేరువేరుగా ముక్తిని కలుగజేస్తాయా? ఒకటైన తర్వాత ఒకటిగా వచ్చి ముక్తికి దారి తీస్తాయా? లేక అన్నింటినీ ఒకేసారిగా ప్రారంభించి ఆచరించాలా? ఈ విషయం చాలా ముఖ్యం. అంతేకాదు కఠినం కూడా. అందుచేతనే పూర్వకాలంలో ఈ విషయాన్ని చాలా చర్చించారు పెద్దలు. ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ప్రాధాన్యం ఇచ్చారు. అందుచేత లోకంలో ఇన్ని మార్గాలు అంటే ఇన్ని మతాలు ఏర్పడ్డాయి. కానీ కొంచెం సూక్ష్మంగా మాత్రం చూస్తే, నిష్పక్షపాతంగా చూస్తే మనకే విషదం అవుతుంది. అంతేకాదు, ఈ భేదాలు పోట్లాటలు సాధన చేయకుండా కబుర్లు చెప్పేవాళ్లకే కానీ సాధకులకి ఉండటానికే వీలు లేదు. ఎందుకంటావా? సాధన చేసేవాడికి మార్గం ఏది ముందు ఏది వెనక అనే రహస్యం బాగా తెలుస్తుంది. కాబట్టి వాడు ఈ వ్యర్థ తర్కాలలోకి దిగడు. ఈ రహస్యం తెలుసుకోవాలని తనను ఆశ్రయించిన వాళ్లకు చెప్పేస్తాడు కూడా. ఆ రహస్యం ఇది. మొదట కర్మయోగం, తర్వాత రాజయోగం, తర్వాత భక్తి యోగం, చివరికి జ్ఞానయోగం వచ్చేస్తుంది. మొదట్లో ఈ ప్రపంచంలో ఉన్న కష్టసుఖాలను చూసి అవి క్షణికం అనే రహస్యాన్ని గ్రహించి ఎలాగ ఇప్పుడు సుఖం పొందే మార్గం అని ఆలోచిస్తుండే మానవునికి వేదాలు కర్మకాండని బోధించాయి.
ఈ కర్మకాండలో ఉన్న రహస్యం అంతా పరలోకంలో సుఖాల కొరకు తంటాలు పడటం. ఈ కర్మకాండను అనుసరించాలంటే దేహం ఆరోగ్యంగా ఉండాలి. అందుకని అష్టాంగ మార్గంగా ఉండే యోగ మార్గం అవసరం అవుతుంది. అంటే కర్మ మార్గంలోకి దిగేటప్పటికీ దేహ పటుత్వం కోసం ఆసనాలు, నాడీ పటుత్వం కోసం ప్రాణాయామాలు, బుద్ధి నిలకడ కోసం ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధులు మొదలైనవి కావాల్సి వస్తాయి. ఈ విషయాలు వివరించి వ్రాస్తాను తర్వాత. ధ్యానం అంటే ఏమిటో అనేటప్పటికీ ఈ యోగ సూత్రాల్లోనే ఈశ్వర ప్రణిధానాత్ అని ఈశ్వరుడు చెప్పబడతాడు. ఈ ఈశ్వరుడు సర్వవ్యాపకుడని, అతన్ని ధ్యానించాలని, అతన్నే ప్రణమం అనాలని మొదలైన విషయాలు అక్కడ చెప్పారు. అంటే స్వర్గభోగాలపై ఉండే బుద్ధి భగవంతుని పైనికి మరలుతుంది. భక్తి యోగంలో భగవంతుడొకడు కలడని, అతడు సృష్టి స్థితిలో కర్తయ్యని, అతన్ని పొందాలని మొదలైన విషయాల మీదకి బుద్ధి ప్రసరించేటప్పటికీ భగవంతుడు ఆకారం కలవాడా, నిరాకారుడా, గుణాలున్నాయా లేవా, సృష్టి ఎలా చేస్తాడు, ఎందుకు చేస్తాడు అనే కోటాను కోట్ల సందేహాలు బుద్ధి సూక్ష్మత గల ప్రతి వ్యక్తికి కలుగుతాయి. ఆ సందేహాలు కలగడంతో జ్ఞాన మార్గంలోకి దిగినట్లే. ఈ సంకుచితమైన రూపంతో, గుణాలతో ఉండే భగవంతునిపై భక్తి అడుగంటి వీటన్నిటికీ అతీతమైన ఆత్మ మీదకి బుద్ధి తిరుగుతుంది. ఈ బుద్ధి పరిపక్వం అయ్యేటప్పటికీ ఆ ఆత్మ నేనే అనే స్థితికి వచ్చి ఆ అద్వితీయమైన ఆనందంలో మునిగిపోయేటప్పటికీ జ్ఞాన మార్గం సిద్ధించిందన్నమాట. ఇది ఈ మార్గాల్లో ఉన్న రహస్యం. అలాగే సాధన మీదనే ఆధారపడి ఆ ఆత్మస్థితిని తెలుసుకోవాలని పూనుకున్న వాళ్ళంతా ఈ మార్గాన్నే అనుసరించి తీరాలి. లేకపోతే ఎన్ని జన్మలకైనా వాళ్ళు ఈ ఆత్మానందాన్ని పొందనేలేరు. ఇక ఆ మార్గాలు అంటే యోగాలు ఏమిటో చూద్దామంటావేమో. ఆ విషయం తర్వాత చెప్తాను, లేకపోతే కష్టం. ఎందుకంటే ఈ మార్గాల్లో ప్రవేశించాలంటే నీవు అడిగే సాధన రహస్యాన్ని పొంది ఉండాలి. ఈ సాధన సంపద పొందకముందే ఈ మార్గాలు ఎలా అర్థమవుతాయి? కాబట్టి ముందు మన ప్రశ్న తీర్మానం చేసే తర్వాత అవసరాన్ని బట్టి ఈ 4 యోగాల్ని వేరువేరుగా వివరంగా నీకు చెప్పేస్తాను. కాబట్టి దీన్ని ముందు అర్థం చేసుకో. ఇట్లు అనుభవం. తేదీ 1946 జనవరి 8.